అయితే నేను నా ఫస్టు పాడ్‌కాస్టు ఎన్నో అంశాల మీద చెయ్యాలి అనే ఆలోచన ఉన్నది. కానీ నాకు ఆఫ్టర్ లాట్ ఆఫ్ థింకింగ్ ఐ థాట్ లెట్స్ టేక్ ద మోస్ట్ పవర్‌ఫుల్, మోస్ట్ వయలెంట్, మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్, మోస్ట్ ఇంకంతే మోస్టే అది. ఏంటి మోస్ట్ కరెంట్, మోస్ట్ లిక్విడేటెడ్ ఏంటో తెలుసా? డబ్బు, పైసా, మనీ. అయితే ఈరోజు ఈ నా ఫిలాసఫీ నా ఛానెల్‌లో నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటి అంటే, డబ్బుకి ఒక గమ్మత్తైన నేచర్ ఉంది. అది ఎట్లాంటి నేచర్ అంటే, మీరు మాయ ఇదంతా మాయ అని గమనించడానికి ఇదొక సంకేతంలాగా గూడా అనిపిస్తది. ఒక విధంగా చూస్తే. ఒక విధంగా చూడగలిగితే ఖచ్చితంగా అనిపిస్తది. అది ఎలా అని అంటారా? నేను చెప్తా చూడండి. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడండి. ఓకే. వాడికి అటు ఇటుగా ఒక సిటీలో మంచి ఏరియాలో ఒక 10 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది. ఓకే. వేరే వేరే ప్లేసెస్‌లో ప్లాట్స్ ఉన్నాయి. అటు ఇటుగా మొత్తం మనోడు ఒక 100, 150 సీఆర్‌కి దూకుతాడు. అయితే మనోడు ఏం చేశాడంటే, అరే! వాళ్ళ తాతలు, ముత్తాతలు కష్టపడి సేవ్ చేసిన ల్యాండ్ అది. సో, వీళ్ళకి రెగ్యులర్ ఇన్‌కమ్ ఏదైనా ఉందా అంటే, వీళ్ళ రెగ్యులర్ ఇన్‌కము, మెయింటెనెన్స్ పెద్దగా ఉండదు. చాలా తక్కువ. మనోడు పెద్దగా ఏమన్నా చదువుకున్నాడా? సరే ఉద్యోగాలు చేసుకొని లైఫ్ స్టైల్‌ని లీడ్ చేద్దామంటే లేదు. అయితే వీడికంటే తక్కువగా ఆస్తి ఉన్నవాళ్ళు చాలామంది ఒక్కొక్క రోజు బండి కొంటున్నారు. ఉద్యోగం చేసుకుంటూ ఫోన్‌లు కొంటున్నారు. ఈఎంఐలు పెట్టుకొని అది కొంటున్నారు, ఇది కొంటున్నారు. కానీ మనోడికి మాత్రం రొటేషన్ లేక ఏది కొనాలన్నా భయమే. సో, ఒకరోజు వాళ్ళ కొడుకొచ్చి అడిగాడనమాట. డాడీ మనకింత ఆస్తుంది గదా! కాకపోతే మనమేం జేస్తున్నాం దాంతోని? ఇప్పుడు నువ్వు అనుభవించక, నేను అనుభవించక, ఎవడు అనుభవించక వాట్ ఈస్ ద లాజిక్? నాకు మంచి బొమ్మలు కొనియాలంటే కొనియ్యవు. నాకు నా ఫ్రెండ్స్ అందరూ మంచి మంచి బొమ్మలు తో ఆడుకుంటున్నారు. నాకు ఏమన్నా కావాలంటే నాకు ఇంత ఆస్తున్న విధంగా మనకి ఏ విధంగా నాకు జరగట్లేదు. మరి ఏంటిది అనేసరికి మనోడు కొంచెం కంగు తిని, "అరే! నిజమే గదా! మనకింత ఆస్తుంది. మరి ఖర్చు పెట్టనప్పుడు లాజిక్ ఏముంటది దీంట్లో?" అని జెప్పేసి వాళ్ళ ఫాదర్ దగ్గరికెళ్ళేసి, డాడీ మనకున్న 10 ఎకరాల్లో నేను ఒక ఎకరం అమ్మేస్తా. ఓ 10,00,00,000 ఒస్తది. ఓ 10,00,00,000 ఒస్తే దాంతో మనం మంచిగా సెటిల్ అవ్వచ్చు. ఆ 9 ఎకర్స్ మళ్ళీ మనం అమ్మాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా మనం ఈ 10,00,00,000తో మొత్తం సెటిల్ అయిపోవచ్చు. మనం గూడా కొంచెం రేంజ్ మెయింటైన్ జేయొచ్చు అని జెప్పేసి ఆహ్, అని కన్విన్స్ జేస్తాడు. వాళ్ళ డ్యాడీ గూడా సరేలేరా బాబు ఎందుకైనా ఊకే పాపం ఇప్పుడు ఇంత ఆస్తి పెట్టుకొని వీళ్ళు ఏం తినకుండా, తాగకుండా ఎందుకురా బాబు! సర్లేరా మరి అట్లంటే అట్లనే చెయ్యి. అమ్మేసేయి. నువ్వు మంచిగా బతుకు బేటా అని జెప్పేసి అంటాడు. అంటే మనోడు ఏం జేస్తాడు అప్పటి వరకు 200 చెప్పలు, 150 టీ షర్ట్, 350 ప్యాంట్. ఇది మనోడి సోషల్ స్టేటస్. మనోడు నడిపేది ఒక నార్మల్ స్ప్లెండర్ ప్లస్ బండి. అయితే ఏం జేషిండు ఒక ఎకరం అమ్మేషిండు. ఒక ఎకరం అమ్మేసి ఒక మంచి 2 సీఆర్‌లో ఒక మంచి ఇల్లు కట్టిండు. ఓకే. 2 సీఆర్‌లో ఒక మంచి ఇల్లు. డూప్లెక్సు మంచి పెద్దది. తర్వాత ఒక మంచి కారు మళ్ళీ ఈఎంఐలు కొంటే కష్టం అని చెప్పేసి ఒక మంచి కారు కొన్నాడు. ఒక 80,00,000 పెట్టి తీసుకుండు. ఓకే. మళ్ళీ బట్టలని, నగలని, అవ్వని, ఇవ్వని, ఖర్చులని, దుబారా అని, అవ్వని, ఇవ్వని ఒక 5,00,00,000 వరకు మనోడు నీట్‌గా ఇల్లులు, కార్లు వాటి మీద, వీటి మీద, వాటి స్టేటస్ మీద ఖర్చు పెట్టేసిండు. ఖర్చు పెట్టేసిన తర్వాత ఇంకొక 5 సీఆర్ ఉంటాయి గదా! మనోడేం జేషిండంటే, సరేలేరా బాబు! ఈ 5 సీఆర్ ఉంటే ఉన్నాయి. ఇంక మళ్ళీ వీటిని అమ్ముతే
ఈవిడుంటే ఇక ఖర్చయిపోతాయి. భూమిని కొనిపెట్టేద్దాం అని జెప్పేసి కొనిపెట్టేసాడు. కొనిపెట్టి సరే ఖర్చులకు గావాలి గదా! ఏమైనా బిజినెస్ జేద్దాం అని జెప్పేసి ఒక 1,00,00,000 పక్కకు బెట్టిండు. అయితే మనోడు 1,00,00,000 పక్కకు బెట్టి బిజినెస్ స్టార్ట్ జేషిండు. స్టార్ట్ జేసిన తర్వాత మనోడికి ఆ బిజినెసు బెడిసి కొట్టింది. బెడిసి కొట్టి ఏమైపోయింది? మనోడు పెట్టిన కోటి పాయె. కోటి పైన అప్పులు పాయె. మనోడు నడిపినన్ని రోజులు ఆ బిజినెస్ అప్పుల పాలే అయింది. సరే. పోతే పోయింది. ఇప్పుడు ఆ 4,00,00,000 పెట్టి అక్కడ పొలం కొనేసిండు. అంతా బానే ఉంది. ఇప్పుడు మనోడు ఆ ఇంటిని మెయింటైన్ చేయాలి అనే కాన్సెప్ట్, కార్‌ని మెయింటైన్ చేయాలి అనే కాన్సెప్ట్ ఇలాంటివన్నీ పాపం ఆయనకు తెలియవు గదా! ఇప్పుడు ఇన్ని రోజులు మనోడు ఇయన్నీ నడిపినోడు గాదు. వస్తువు కొనుక్కుంటే చాలు మన దగ్గర ఉన్నట్టే అనే విధంగానే చాలా మంది ఫీల్ అవుతారు. అది కొత్తేం గాదు. మనోడు గూడా ఆ విధంగానే ఫీల్ అయిండు. సరే అని జెప్పేసి కొన్ని రోజులకి ఇంటికి వర్కర్స్‌కి జీతాలివ్వడానికి డబ్బు లేవు. పోనీ పొలం ఏదైతే మనోడు రీసెంట్‌గా తీసుకుండో అదమ్ముదామంటే అది పోయే పరిస్థితి లేదు. సడెన్‌గా మార్కెట్ ఫాల్ అయింది. మార్కెట్ ఫాల్ అయ్యేసరికి మనోడు ఏది అమ్మడానికి లేదు. ఏది అమ్మడానికి లేదు. ఆ 80,00,000 కారు తీయాలి అంటే దాని పెట్రోల్‌కి ఖర్చుకి మనోడి దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే ఆ 80,00,000 కారు బయట సరే తీసిదేగా మనకెందుకురా బాబు! ఇన్ని రోజులు ఏమన్నా ఉందా అని జెప్పేసి అదమ్ముదామని జూస్తే వాడు 30,00,000 గూడా ఇయ్యనంటుండు. 30,00,000 గూడా ఇయ్యకపోవుడేందిరా అని జెప్పేసి సర్లే ఉంచుకుందాం మనం అంత తక్కువకి ఎందుకు అమ్మాలని జెప్పేసి ఇంటి ముందల బెట్టుకుంటే, ఇంటి ముందల కారుంది. ఇంట్లో ఇల్లు పెద్దగుంది. ఇగ మనోడు పొద్దున్న లేసిన కాడ్నుంచి ఈ వర్కర్స్‌కి ఆటికి డబ్బులియలేక పొద్దున్న లేసిన కాడ్నుంచి భార్యాభర్తలు నీట్‌గా ఇల్లు తుడుచుకొని, కారు తుడుచుకొని, వాళ్ళ పొలంలో పడిన అయ్యో! అయ్యో! ఇంతకుముందు ఎట్లయితే బతికేటోళ్ళో అలాగే బతుకుతున్నారు. కాకపోతే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏందంటే పాపం ఇంతకుముందు వీళ్ళు ఈ బంగ్లాకి కూలి పని చేయాల్సిన అవసరం లేకపోయింది. ఇప్పుడు కొత్తగా ఒక ఎకరం అమ్మి, ఒక 5,00,00,000 పెట్టి, ఆ 5,00,00,000 నుంచి దాంట్లోంచి ఇల్లు కొని, కారు కొని ఇన్ని జేసి మనం లాస్ట్‌కి జేసిందేందిరా అంటే స్ట్రెస్ తెచ్చుకుండు మైండ్‌లో. ఓకే. మళ్ళీ అదే డబ్బుకి ఇంకో విభిన్నమైన కోణం ఉంది. ఒక వాళ్ళ ఫ్రెండే ఏం జేశాడు ఒక 50,00,000 తో ఒక బిజినెస్ స్టార్ట్ జేశాడు. ఆ 50,00,000తో స్టార్ట్ చేసిన బిజినెస్‌కి ఎవ్రీ మంత్ 2,00,000 రిటర్న్స్ వస్తున్నాయి. రిటర్న్స్ రావడం వల్ల మనోడు ఏం చేశాడంటే మరి పెద్ద పెద్ద కార్లు కాపోయినా ఓ చిన్నపాటి స్విఫ్ట్ కారు 10,000 ఈఎంఐ కట్టేటట్టు ఆహ్, ఒక మా ఒక నార్మల్ ఇల్లు, ఒక చిన్నపాటి డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాటు దానికి ఈఎంఐ కట్టేటట్టు చేసుకొని ఆ మిగిలిన సేవింగ్స్ పెట్టుకుంటూ మళ్ళీ మనోడు రీఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేసిండు. ఈ 50,00,000 పర్సన్ 1,00,00,000కెళ్ళిండు, 1,50,00,000కెళ్ళిండు, 2,00,00,000కెళ్ళిండు. రోజు రోజుకి రొటేషన్ పెరిగింది. కారు స్థాయి పెరిగింది. కానీ ఇప్పుడు ఈ పర్సన్ యొక్క నెట్ వాల్యూ చూస్తే 2 సీఆరే. కానీ ఆ పర్సన్ యొక్క నెట్ వాల్యూ చూస్తే ఇప్పటికి కూడా 95 సీఆర్. ఓకే. కానీ డే టు డే లైఫ్‌లో ఎవరు దర్జాగా బతుకుతున్నారు? డే టు డే లైఫ్‌లో ఎవరి ప్లేట్‌లోకి కావాల్సిన ఫుడొస్తుంది అని చూసుకుంటే, ఏ వ్యక్తయితే అతను పెట్టిన బిజినెస్‌ని సక్సెస్‌ఫుల్‌గా చేసి, దాని మీద శ్రమించి, దానికి తగ్గ ఫలితాన్ని అనుభవించుకుంటూ, ఏ రోజుకి ఆ రోజు కావాలంటే రేపన్నాడు ఆస్తులు కావాలంటే ఉన్నాయా? లేవా? అంటే లేవు. కానీ ఏ రోజుకి ఆ రోజు వాళ్ళ పిల్లలకి గావాల్సిన ఫుడొస్తుంది, ఫీజులెళ్ళిపోతున్నాయి, వాళ్ళ భార్యకి గావాల్సిన ఫుడొస్తుంది, అప్పుడో ఇప్పుడో వాళ్ళు బయటికెళ్తున్నారు. వాళ్ళొక సుకూన్ సే లైఫ్‌ని లీడ్ జేస్తున్నారు. వీడు మాత్రం ఆ ఇంటిని తోముకుంటూ అలాగే ఉన్నాడు. సో, ఇక్కడ చెప్పాల్సిన సిట్యుయేషన్ ఏంటి అంటే, ఇప్పుడు రాజకీయ నాయకులు గాని, లేకపోతే పెద్ద పెద్దోళ్ళు ఎవ్వరైనా, మీరు ఉన్నన్ని రోజులు మీరు ఎంతో కష్టపడి, మీకున్నన్ని రోజులు మీకు రొటేషన్ ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే, ఆ రొటేషన్ స్టార్ట్ జేసి అందులోంచి డబ్బులు తీసి ల్యాండ్స్ కొంటున్నదే మీరు. సో, రేపటినాడు మీరు ఎంత పెద్ద కుప్పైతే పెడతారో, ఆ పెద్ద కుప్పని మొయ్యాల్సిన మీ కొడుకో, మనవడో ఎవరైతే ఉంటారో, వాడు సగం స్ట్రెస్‌కి చచ్చిపోతాడు. ఓకే. అయ్యుంటాయి. తినాలంటే ఎలా తినాలో కూడా తెలీదు. ఇప్పుడు ఒక మామిడికాయ, జామకాయ ఉంది. అది ఎలా తినాలో తెలియని వాడికి మామిడి తోటుంటే ఏంటి? ఏదుంటే ఏంటి? అది ఎలా తినాలో తెలిసిన వాడికి ఒక్క మామిడికాయ ఉంటే తినలేడా? హ్యాపీగా తినేస్తాడు. సో, ఇంకొకటి ఈ డబ్బుకి ఒక విభిన్నమైన కోణం ఏమైతే ఉంటదంటే, ఇట్స్ ఎ కరెంట్ ప్రాపర్టీ. అంటే నువ్వు ఎప్పుడైతే డబ్బుని
నీ దగ్గరకొచ్చినంత ఫాస్ట్‌గా నువ్వు బయటికి పంపియగలిగితే, అది బౌన్స్ అయితూ ప్రతి ఒక్కళ్ళ దగ్గర అది ఉండడానికి ట్రై జేస్తది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఆర్‌బీఐ ఇన్ని నోట్లే రిలీజ్ జేషింది. ఓకే. ఇంత డబ్బే మనం చెలామణిలో చెల్లుబాటులో ఉందనుకో. నువ్వేం జేస్తావు? ఒక కోటి తీసుకొని గుద్ద కింద పెట్టుకుంటావు. అప్పుడు ఏమైతది? ఆ కోటి నీ దగ్గర స్ట్రక్ అయిపోయి, ఇంకొకడి దగ్గరికి ఎళ్ళకుండా, అవి రొటేట్ అవ్వకుండా, నువ్వు ఆస్తిపరుడివి అనే ఫీలింగ్‌లోనేమో నువ్వు ఆస్తులు గనక పెట్టుకుంటావు. పక్కనోడేమో రూపాయికి బాధపడుకుంటూ, "అరేయ్! ఏందిరా బాబు కనీసం ఏదైనా పని జేసుకుందామంటే రూపాయి నా దగ్గర రాకపోయిందే" అని జెప్పేసి ఆలోచించేటోడు వాడు. కానీ నువ్వు ఎప్పుడైతే కూడబెట్టడం మొదలుపెట్టి, దాన్ని కుప్పలు కుప్పలు చేస్తావో, నీ వారసులకు నువ్వు ఇవ్వబోయేది ఆస్తి గాదురా నాయనా! ఒక పెద్ద తలకాయ నొప్పి. వాడికి నువ్వివ్వాల్సిన నిజమైన సంపదేంటో దెలుసా? వాడికి ఎంత ఆస్తయినా ఇవ్వు. కనీసం ఆ ఆస్తి మేనేజ్ జేసే తెలివితేటలివ్వు ఫస్ట్ పాయింట్‌లో. లేదు. ఈడికి ఏ ఆస్తి ఉన్నా లేకపోయినా, వీడికి ఏ పరిస్థితిలో అయినా బతకగలిగిన నేర్పరితనాన్నిచ్చినవనుకో, వాడికి ఒకరోజు డబ్బనేది ఉంటది, ఉండదు. నిజంగా డబ్బు ఉన్నా గూడా, ఆ డబ్బనేది ఆస్తి రూపాయన ఉంటే ఎప్పుడు గూడా నువ్వు అమ్మలేవు. నువ్వే కాదు ఎవడు అమ్మలేడు. ఎందుకంటే, నీ రూ. 10 అవసరానికి రూ. 100 అమ్మలేవు. 200 అవసరానికి రూ. 100 అమ్మలేవు. ఎప్పుడైనా ఆ రూ. 100 అవసరం నీకెప్పటికి రాదు. అదక్కడే ఉంటది. నీ అవసరం ఇక్కడే తిరుగుతా ఉంటది. నువ్వొక గలీజు పరిస్థితులలో అదే భూములమ్మావనుకో, ఎక్కడ ఆగుద్దది? ఇప్పుడు ఈ 5 ఎకరాలు అమ్మినవు. నెక్స్ట్ ఇంకా అమ్ముతావు. అది కూడా నీకెలా మేనేజ్ చేయాలో తెలీదు గదా! లక్ష్మీదేవి లక్ష్మీదేవి, సరస్వతీదేవి లేకుండా ఉంటదా? ఉండదు. అది ఆ భూమి మీద అక్కడున్నంత సేపే ఉంటది. అది లేకుండా నువ్వేం జేస్తావు? ప్రశాంతంగా అదున్నన్ని రోజులు ఇది నాకుంది అని జెప్పేసి ఆ డాక్యుమెంట్‌లు జూసి మురుస్తావు. దానివల్ల ఏమైతది? ఎకానమీ స్ట్రక్ అయితది. నీలాంటి ఒక చేతకానోని చేతిలో ఆస్తి పడిపోతది. నీలాంటి ఒక చేతగానోని చేతిలో ఆస్తి పడిపోవడానికి చేతనైనోళ్ళందరూ కష్టపడి చేసేదేందిరా అంటే సేవింగ్స్. సేవింగ్స్ అనేవి నీ అవసరానికి, అత్యవసరానికి ఉండాలనేది ఎంత నిజమో, ఆ సేవింగ్స్ అనేవి బల్క్‌లో గార్బేజ్ వచ్చినట్టు ఉండకూడదు. ఏ మనిషి అయినా తన యొక్క డే టు డే లైఫ్‌ని గడుపుతున్నాడు అంటే, అది తన యొక్క సొంత ప్రతిభ వల్ల అయినప్పుడు మాత్రమే, ఆ మనిషికి ఆ డబ్బు తినే అర్హత అనేది వస్తుంది. లేదు నేను ఆస్తిపరుడిని, నేను ఆ ఆస్తిని మేనేజ్ చేసుకుంటూ, ఎంతొస్తే అంత తింటుకుంటూ తిరుగుతా అంటే, నీకొక విలువ తెలీదు, నీకొక బాధ్యత ఉండదు, నీకొక విధమైన జీవితానికి అర్థము లభించదు. సో, డబ్బనేది ఎంత అవసరమో నీకవసరమైన విషయంలో, నీకవసరం లేకపోతే అది నీ దగ్గర ఉంటే, అది నీకు అంత టెంపరేచర్ పెంచుద్ది. సో, శ్రోతలారా నేను మీకిచ్చే విలువైన సమాచారం గాని, విలువైన ఆహ్, ఒక జ్ఞాన గుళిక ఏంటి అంటే, మీ దగ్గర ఏదైనా ఉంది అనుకో, అది ఉందా లేదా అని పట్టించుకోబాకండి. మీ చేతి నుంచి మార్కెట్‌లో ఎంత మనీని మీరు రొటేట్ చేసి దాని నుంచి ఎంత కమిషన్ మీరు తీసుకొని డే టు డే లైఫ్‌లో అది స్పెండ్ చేయగలిగిన స్టామినా మీకు ఎంత ఉందో కాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి ముందలకి వెళ్ళండి. మీ డ్యాడీయో, ఇంకొకడో సరే పోనీ డబ్బుంది వీడిని సెటిల్ చేద్దామని చెప్పి ఏదో ఒక షాప్‌లోనో ఎక్కడో కూర్చోబెట్టాడనుకో ఏమైద్దో తెలుసా? వాడి కిందనో, వాడి ఆస్తికో నువ్వు బానిసవైతావు. ఆ ఆస్తికి పాపం ఈయనేమన్నా మీ డ్యాడీ ఏమన్నా పెద్ద రుణపడిపోయాడంటే, నువ్వు రుణపడ్డావు, మీ డ్యాడీ రుణపడ్డాడు. దానికి బతికేదెవడురా అంటే ఆ కూలోడు, ఆ బంగ్లా కింద పనోడు. అది. నువ్వు మాత్రం ఎప్పుడు బిక్కు అనుకుంటా ఆ పైసలు ఎవడు దింగిపోతాడో, ఎవడు కబ్జా పెడతాడో తెలవకుండా నువ్వంతా టెన్షన్‌లో బతికి సచ్చే రోజు నా మూట కింద ఆతులు ఏముండదు. మూట గుడిచిపోవాలి. సరే. వాటెవర్ ఇట్ ఈస్. నేనివ్వాల మీకివ్వాల్సిన జ్ఞానగులక ఇదే ఇచ్చేసిన. బాయ్.